మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 11వ వచనము. 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చెను. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ వచనాన్ని ధ్యానించుకుందాము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చు సందర్భములో ఇశ్రాయేలు ప్రజలతో నేడు రేపు వారిని పరిశుద్ధపరచుకొని తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలనని చెప్పమని మోషేకు దేవుడు తెలియజేస్తాడు. దేవుని స్వరమును మాత్రమే ఆనాడు ఇశ్రాయేలీయులు వినగలిగారు. దాని కొరకు సిద్ధపాటుగా 3 దినాలను దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. మన జీవితాల్లో కూడా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మన యేసయ్య మేఘారూఢుడై రానయ్యున్నాడు. మన జీవితాలలో కూడా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మేఘారూఢుడై యేసయ్య ఈ భూమి మీదకు వచ్చే సందర్భము ఒకటి ఉన్నదని నిత్యము మనము జ్ఞాపకముంచుకొనాలి. ఏ రీతిగా ఆనాడు ఒలీవ కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణమైపోయాడో అదే రీతిగా యూదాగోత్రపు సింహమై ఆయన తిరిగి రానయ్యున్నాడు. దాని కొరకు కూడా సిద్ధపడవలసినదిగా దేవుడు సంఘాన్ని ఆదేశిస్తూ ఉన్నాడు. మన జీవితాలలో నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు అన్వయించుకుంటే 2 దినాలు పరిశుద్ధపరచుకొని 3వ దినానికి సిద్ధముగా ఉండాలని వ్రాయబడిన రీతిగా మొదటి దినము మన గత జీవితాన్ని సూచిస్తూ ఉంది. గత జీవితపు పాపములను, అతిక్రమములన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని రక్తము ద్వారా మనల్ని మనము పరిశుద్ధపరచుకొనాలి. ఆ రక్త ప్రోక్షణ క్రిందకు మనము రావాలి. 2వ దినము వర్తమాన జీవితాన్ని సూచిస్తూ ఉంది. రక్షణ పొందిన మనము అంతము వరకు ఆ రక్షణలో కొనసాగుతూ పరిశుద్ధతను కాపాడుకునేవారముగా ఉండాలి. ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరు. 3వ దినము భవిష్యత్ జీవితాన్ని సూచిస్తూ ఉంది. యేసయ్య రాకడ ఎప్పుడో మనం ఎరుగము, కానీ ఆ ఘడియ వరకు, ఆ క్షణము వరకు పరిశుద్ధతను కాపాడుకుంటూ ముసుగులేని ముఖముతో యేసయ్యను సంధించడానికి సిద్ధముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, పాపమును ఒప్పుకొనాలి, విడిచిపెట్టాలి, పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధతనంతము వరకు కాపాడుకొనాలి. బట్టలు ఉతుకుకొనుట అనేది దేవుడు మనకనుగ్రహించిన రక్షణ వస్త్రము, నీతి వస్త్రమును కాపాడుకునే వారముగా ఉండాలి. ఏ మలినము, ఏ మాలిన్యము అంటకుండా వాటిని కాపాడుకునే వారముగా మనం ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే ఏ పురుషుడును స్త్రీని చేరకూడదు అని కూడా చూస్తాము. ఇది శరీరేచ్ఛలను సిలువ వేయాలి అని తెలియజేస్తా ఉంది. అవును ప్రియ దైవజనమా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును మనము విసర్జించే వారముగా ఉండాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ప్రకారం శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడదు అని ఎరిగిన వారమై ఉండాలి. ప్రియ దైవజనమా, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు అనే మాటలో అంతరార్థము ఇదే. శరీరానుసారముగా జీవించకుండా ఆత్మానుసారముగా జీవించువారమై శరీరేచ్ఛలను సిలువ వేసేవారముగా మనముండాలి. అవును, ఎప్పుడైతే మనం ఆత్మానుసారముగా జీవిస్తామో అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చము. ప్రియ దైవజనమా, యేసయ్యను సంధించే ఆ దినాన మనమందరము ఆయన ఎదుట నిలవాలి అంటే ఈ రీతిగా మనల్ని మనము పరిశుద్ధపరచుకొని సిద్ధపడాలి. ప్రియ దైవజనమా,
అందుకొరకు ఆత్మదేవుని సహాయాన్ని మనం వేడుకొనాలి. అంతము వరకు పరిశుద్ధతలో కొనసాగడానికి అనుదినము అభ్యాసము చేసేవారముగా ఉండాలి. అనుదినము క్రీస్తు రక్త ప్రోక్షణలో మనల్ని మనము కడుగుకుంటూ ఏదైనా చేదైన వేరు, ఏదైనా ఇహలోక మాలిన్యము మనలో ఉన్నాయేమో పరీక్షించుకుంటూ మనల్ని మనము పరిశుద్ధీకరించుకుంటూ ఆ పరిశుద్ధిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, మా జీవితాలలో పరిశుద్ధముగా జీవిస్తూ పరిశుద్ధతను అంతము వరకు కాపాడుకుంటూ శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి నిరాకడ కొరకు సిద్ధపడే గొప్ప భాగ్యాన్ని మీ ఆత్మ ద్వారా మాకు దయచేయండి. నీ మహిమ ఎదుట నిర్దోషులముగా నిష్కళంకులముగా మమ్మల్ని నిలవబెట్టగలిగిన దేవుడవని, తొట్టిల్లకుండా మమ్మలను కాపాడగలిగిన దేవుడవని నీ కృపాహస్తాలకు మా ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుంటూ నిరాకడ దినములో ఎత్తబడే గుంపులో మేముండులాగున మీ కృపను అనుగ్రహించమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దేవుని చిత్త ప్రకారము కీడు చేసి శ్రమపడుట కంటే ఏది బహుమంచిది? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.